హత్య చేయడం జరిగింది. మిగతా అది మనకు తెలుసు. సోనియా గాంధీ గారి అత్తని ఇందిరాగాంధీ గారిని హత్య చేసింది. ఆమె బలిదానం అయిపోయింది దేశ ప్రజల విషయంలో. ఇదొక చరిత్ర. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దేశ ప్రజలు రాజీవ్ గాంధీ గారిని కూడా, సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ గారిని కూడా హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత ఆ రోజుల్లో దాదాపు 7 సంవత్సరాలు ఆమె అజ్ఞాత జీవితం గడిపింది ఢిల్లీలో. పిల్లలను చూసుకుంటూ, రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఒక తల్లి పాత్ర, ఒక తల్లి పిల్లలను చూసుకుంటూ ఆ జీవితాన్ని గడుపుతున్నది. 7 సంవత్సరాల అజ్ఞాత జీవితం ఆమెది. ఆ రోజులలో దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అయోమయం. ఆ పరిస్థితులలో మరి ఈ భారతదేశంలో ఉన్న ఎంటైర్ మారుమూల గ్రామం నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దేశం మొత్తంలో అందరూ కూడా సోనియా గాంధీ గారిని కోరడం జరిగింది, వేడుకోవడం జరిగింది. అమ్మా సోనియా గాంధీ గారు, మీరు ముందుకు రావాలి, బయటికి రావాలి. మీరు వస్తేనే ఈ దేశ ప్రజలకు ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, మీ అత్త ఇందిరాగాంధీ గారు, మీ భర్త రాజీవ్ గాంధీ గారు వారి యొక్క త్యాగాలను, వారి యొక్క పరిపాలన మళ్ళీ అందాలి అని అంటే మీరు రాజకీయాలకు రావాలి అని 7 సంవత్సరాల ఆమె తర్వాత ఆమెను వేడుకుంటే అనేక మంది పెద్దలు, కార్యకర్తలు వేడుకున్న తర్వాత వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది, రాజకీయాలకు రావడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది ప్రయాణం సోనియా గాంధీ గారిది. ఆ రోజు జరిగిన ఆ రోజు ఆ 7 సంవత్సరాలు సోనియా గాంధీ గారు అజ్ఞాతం ముగిసిన కుటుంబం అనుకోని ఆమె ముందుకు వచ్చింది. అక్కడి నుంచి మొదలైంది ఆమె రాజకీయ ప్రయాణం సోనియా గాంధీ గారిది. ఆ ప్రయాణంలో అనేక ఒడుకుదొడుకులు, ఈ దేశం యొక్క ప్రాంతాల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా దేశంలో అనేక రాజకీయ పార్టీలను అధ్యయనం చేసింది సోనియా గాంధీ గారు. ఏ రాష్ట్రంలో ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతంలో ఎస్సీలు ఎట్లా, బీసీలు ఎట్లా, గిరిజనులు ఎట్లా, మైనార్టీలు ఎట్లా, ఓసీలు ఎట్లున్నారు, అన్ని కూడా పూర్తి పరిపాలనలో భాగంగా పూర్తి అధ్యయనం చేసింది, అన్ని అవగాహన చేసుకుంది ఆమె. క్రమంగా ఆమె ఆనాడు ఆమెకు ఏఐసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏకగ్రీవంగా ఏఐసిసి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా మీరు ఉండాలమ్మా అని కోరినప్పుడు ఈ దేశ ప్రజల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ అడిగిన క్రమంలో ఆమె ముందుకు వచ్చింది. ఆనాడు దాదాపు 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా, ఈ భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఆమె 22 సంవత్సరాల అధ్యక్షులుగా ఉన్నది. ఆ 22 సంవత్సరాల కాలంలోనే ఈ దేశ ప్రజలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారం ఇచ్చారు. యూపీఏ గవర్నమెంట్, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు. ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలు అన్నారు, మిత్రపక్షాలు ఢిల్లీలో అందరూ అన్నారు, సోనియా గాంధీ గారు మీరు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని వారిని కోరడము ఎన్ని కోరికలు, ఎన్నిసార్లు వారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, ఎంటైర్ మిత్రపక్షాలు కూడా
సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఉండాలని కోరడం జరిగింది. ఇది ఆ రోజు మీడియాలో చరిత్ర అందరూ చూసిరు. ఆ రోజు బీజేపీకి తెలియదా? బీజేపీ నిద్రపోయిందా ఆ టైంలో? కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ఎంపీలు మీతో ఎంత ప్రాధేయపడ్డా, మీరు ప్రధానమంత్రిగా ఉండాలని ఎంత ప్రాధేయపడ్డా, లేదు నేను ఉండను అన్నప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ గారిని అడిగారు. రాహుల్ గాంధీ గారు మీరైనా ప్రధానమంత్రిగా ఉండండి అని, లేదు అని ఒక నిర్ణయం చేసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అప్పుడే మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి పెట్టారు, ప్రధానమంత్రిగా చేశారు. ఈ రోజులలో గల్లీ కౌన్సిలర్ నాసుంటాడు, ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే కొట్లాడుతున్నా, నాకు బీఫామ్ ఇవ్వకపోతే నేను ఎవరి గురించి చెప్తలేను, నేనే అడుగుతున్నా, నాకు బీఫామ్ ఇవ్వకపోతే నేనే కొట్లాడతా, నాకు టికెట్ ఎట్లు ఇవ్వని కొట్లాడతా. కానీ ప్రధానమంత్రి యావత్ దేశంలో అందరూ దేశ ప్రజలు సోనియా గాంధీ ప్రధానమంత్రి యాక్సెప్ట్ చేసిర్రు. ఆమె ప్రధానమంత్రి ఉండాలనే ఆ రోజు మెజార్టీ సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు. నాలాంటోడు ఎమ్మెల్యే కోసం కొట్లాడి గుంజుకునే రోజులు ఈ రోజులల్లా. కానీ ఒక ప్రధానమంత్రి ఉండాలని దేశ ప్రజలు చెప్పినా కూడా ఆ రోజు సోనియా గాంధీ గారు నేను ఉండను, మన్మోహన్ సింగ్ గారిని పెడతా, నా కొడుకు రాహుల్ గాంధీ కూడా వద్దు, నేను మన్మోహన్ సింగ్ గారిని పెడతా. మంచి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు పరిపాలన చేస్తాడు, ఆర్థికంగా ఈ దేశంలో పేద ప్రజలకు ఆర్థికంగా ఈ దేశం యొక్క ఎదగాలి అని ఒక అన్ని కోణాల్లో మన్మోహన్ సింగ్ గారిని పెట్టడం జరిగింది. నేను అడుగుతున్నా బీజేపీ నాయకులను అడుగుతున్నా, బీజేపీ నాయకులారా, ఈ త్యాగం మీ పార్టీలో ఏ నాయకుడికి ఉందో ఛాలెంజ్ చేస్తారా? సోనియా గాంధీ గారికి ఉన్న గుణం, వారికి రాహుల్ గాంధీ గారికి ఉన్న గొప్ప గుణం నీ పార్టీలో ఒక్క నాయకుడి కన్నా ఉందని ఛాలెంజ్ చేసే దమ్ము